హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనుషుల కన్నా జంతువులకి విశ్వాసం ఎక్కువ అనేదానికి ఉదాహరణ మా ఇంట్లో ఉండే రానా. రానా అంటే కుక్క. ముద్దు పేరు రానా అని పెట్టాడు మా అన్నయ్య. దీన్ని కరోనా టైంలో 1 మంత్ పుట్టిన తర్వాత 1 మంత్ తర్వాత తీసుకొచ్చాడు మా ఇంటికి. అప్పటి నుంచి ఎంత విశ్వాసంగా ఉంటుందంటే అంత విశ్వాసంగా ఉంటుంది. ఇది పొద్దున్నే 4:30కి 5 కల్లా అందరినీ లేపుతుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సేఫ్టీ, ఒక మా ఇంటికే కాదు, చుట్టుపక్కల ఏరియాలో ఎవరింటికి ఎవరు రావాలన్నా అంత భయపడతారు. అంత గోలగోల చేస్తుంది. చివరికి కుక్క కాదు కదా, ఇంటి ప్రాంగణంలోకి ఈగ కూడా రావడానికి లేదు, అంత భయపడతారు. చాలా జాగ్రత్తగా, మాకైతే చాలా రక్షణగా ఉంటుంది. పాపం తినేది అది పగలంతా అసలు ఏమీ తినదు. అసలుకి పెట్టినా కానీ తినదు. నైట్ అది పాలు అన్నం, పెరుగన్నం తినేది. ఒక్క పూట అయినా సరే మాకెంత ఆదరణగా సేఫ్టీగా ఉంటుందంటే పిల్లలతో సమానంగా చూసుకుంటాము. మా పక్కనే పడుకుంటా దొర్లాడుతూ ఉంటుంది. రోజుకొకసారి స్నానం చేపిస్తాం, కుదరకపోతే 2-3 డేస్కి అయినా స్నానం చేపిస్తాము. ఎంత బాగా మమ్మల్ని మాకు రక్షణగా ఉంటుందంటే అంత రక్షణగా ఉంటుంది. మనుషులకి ఒక పూట పెట్టినా విశ్వాసం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి జంతువుల్ని పెంచుకోవడం వల్ల మనకి చాలా చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎంత బాగా చూసుకుంటుందంటే మేము దాన్ని చూసుకోవడం కాదు, మమ్మల్ని అది చూసుకుంటుంది. చాలా మమ్మల్ని రోజుకొకసారైనా ఉదయం సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్ళకపోతే అస్సలు ఊరుకోదు. మాకు గుర్తు లేకపోయినా గుర్తు చేస్తుంది కూడా. వాకింగ్ తీసుకెళ్ళి 1 గంట అలా తిప్పుకొస్తాం.